వైట్ రైస్ గురించి ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. అన్నం వండుకునే ముందు బ్రౌన్ రైస్ మంచిదా, వైట్ రైస్ మంచిదా అనే సందేహం మిమ్మల్ని డైలమాలో పడేస్తుందా? వైట్ రైస్ అస్సలు మంచిది కాదని అంటున్నారు. పైగా వైట్ రైస్ని ఒక విలన్ లాగా చిత్రీకరిస్తున్నారు. అసలు బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి మధ్య ఉన్న తేడా ఏమిటి? వైట్ రైస్ మరియు బ్రౌన్ రైస్, ఈ రెండిట్లో ఏది బెస్ట్? నమస్కారం. అన్నం వండుకునే ముందు బ్రౌన్ రైస్ మంచిదా, వైట్ రైస్ మంచిదా అనే సందేహం మిమ్మల్ని డైలమాలో పడేస్తుందా? ఈ మధ్య చాలా మంది బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదని, వైట్ రైస్ అస్సలు మంచిది కాదని అంటున్నారు. పైగా వైట్ రైస్ ని ఒక విలన్ లాగా చిత్రీకరిస్తున్నారు. నిజంగా వైట్ రైస్ అంత చెడ్డదా? నిజంగా బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి అంత మంచిదా? ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాలేంటి? ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ విషయాలన్నీ తెలియాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో అయ్యేలోపు ఈ రైస్ల మీద మీకే ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీ రెండిట్లో ఏది ఎంచుకుంటారనేది మీ ఇష్టం. అసలు బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి మధ్య ఉన్న తేడా ఏమిటి? బ్రౌన్ రైస్ అనేది ఒక ధాన్యం లేదా గ్రెయిన్. అలాగే వైట్ రైస్ అనేది పాలిష్డ్ లేదా రిఫైన్ చేసిన ధాన్యం. ప్రతి ధాన్యం ఊక అంటే పైన బ్రాన్, బీజం అంటే జర్మ్ మరియు ఎండోస్పర్మ్ అనే 3 భాగాలను కలిగి ఉంటుంది. వైట్ రైస్ ని తయారు చేయడం కోసం మిల్లింగ్ ప్రక్రియ ఈ 3 భాగాలలో నుంచి 2 భాగాలను తొలగించబడతాయి. అంటే వైట్ రైస్ లో నుంచి ఊక, బీజ తొలగింపబడతాయి. అంటే బ్రాన్, జర్మ్ 2 కూడా తొలగించబడతాయి. కానీ బ్రౌన్ రైస్ అలా కాదు. ఇవి రిఫైన్డ్ లేదా శుద్ధి చేయబడవు. కాబట్టి ఇందులో ఊక, బీజ మరియు ఎండోస్పర్మ్ 3 భాగాలు అలాగే ఉంటాయి. ధాన్యం యొక్క బయట పొర అయినటువంటి ఊక ఫైబర్ని కలిగి ఉంటుంది. మధ్య పొర అయినటువంటి ఎండోస్పర్మ్ లేదా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొద్ది మొత్తంలో బి విటమిన్లు మరియు మినరల్స్ ని కలిగి ఉంటుంది. ఇక మూడవ పొర అయినటువంటి బీజ విటమిన్లు, మినరల్లు, కొద్ది మొత్తంలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు వైట్ రైస్ మిల్లింగ్ ప్రక్రియలో దాని ఊక మరియు బీజ భాగాలను కోల్పోతుంది. అంటే అందులో ఉండే ఫైబర్ మరియు విటమిన్లు, మినరల్స్, కొద్ది మొత్తంలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను కోల్పోతుంది. కాకపోతే ఎండోస్పర్మ్ లేదా స్టార్చ్ ను కలిగి ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొద్ది మొత్తంలో బి విటమిన్లు అలాగే కలిగి ఉంటుంది. ఇక బ్రౌన్ రైస్ విషయానికి వస్తే అది పాలిష్ చేయబడదు. కాబట్టి దానిలో 3 భాగాలు మరియు అందులో ఉండే పోషకాలు అలాగే ఉంటాయి. రుచి మరియు ఆకృతి విషయానికి వస్తే బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే మెత్తగా మరియు దట్టంగా ఉంటుంది. వంటగదిలో బ్రౌన్ రైస్ కి కాస్త ఎక్కువ శ్రమ అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రౌన్ రైస్ యొక్క బయట పొర ఫైబర్ రిచ్ పొర కాబట్టి వైట్ రైస్ వంటి మృదువైన ఆకృతి రావాలంటే నీరు ఈ పొరల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇది వండడానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు తగినంతసేపు ఉడికించకపోతే కఠినమైన స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే హార్డ్ గా ఉంటుంది. ఇలా హెల్త్ కి సంబంధించి విషయాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. బ్రౌన్ రైస్ మరియు వైట్ రైస్ ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ మీకు తెలియాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. అవేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మనం ఈ 2 రైస్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నాం. కానీ వాటి వల్ల మనకి ఏంటి ప్రయోజనం అనేది ఇప్పుడు చూద్దాం. ముందు బ్రౌన్ రైస్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే తృణధాన్యం. ఈ తృణధాన్యాలని ఇంగ్లీష్ లో హోల్ గ్రెయిన్స్ అని కూడా పిలుస్తారు. తృణధాన్యాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. అలాగే 1 కప్పు బ్రౌన్ రైస్ ద్వారా రోజువారీ సిఫార్సులో 11% ఫైబర్ అందుతుంది. అంటే 11% ఫైబర్ అందుతుంది. ఈ రైస్ ప్రోటీన్ ను కూడా కలిగి ఉంటుంది. ఫైబర్ మరియు ప్రోటీన్ 2 మీకు సంతృప్తిని కలిగించడంలో సహాయపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. ఇవే కాకుండా బ్రౌన్ రైస్ లో అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి బ్రౌన్ రైస్ రోజువారీ సిఫార్సుల్లో 19% అంటే 19% మెగ్నీషియం,
మెగ్నీషియం, 87% మ్యాంగనీస్, 21.3% సెలీనియం మరియు 32.5% విటమిన్ B3 లేదా నియాసిన్ అందుతుంది. అతి ముఖ్యంగా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ వైట్ రైస్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా పెరుగుతుంది. అందువల్ల ఇవి మధుమేహంతో బాధపడే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పుడు వైట్ రైస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. వైట్ రైస్ సులభంగా జీర్ణమయ్యే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ని కలిగి ఉంటుంది. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇది అందరికీ సూట్ కాకపోవచ్చు. ముఖ్యంగా మీకు జీర్ణాశయాంతర సమస్యలుంటే మీకు వైట్ రైసే ఉత్తమ ఎంపిక. వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ యొక్క ధర కనీసం 2-3 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే వీటి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కనీసం 2 సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది. కానీ బ్రౌన్ రైస్ అలా కాదు. ఇది సాధారణంగా 6 నెలల షెల్ఫ్ లైఫ్ ను మాత్రమే కలిగి ఉంటుంది. ఫోలేట్, సెలీనియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ మరియు విటమిన్ B3 వంటి పోషకాలు బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ 2 రైస్ల మధ్య ఉన్న తేడా. అలాగే వీటి వల్ల మనకి ఉండే ఉపయోగాలు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 రైస్ల గురించి మీకు పూర్తి అవగాహన వచ్చే ఉంటుంది కదా. ఇక ఈ రెండిట్లో మీరు దేన్ని ఎంచుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వారికి కూడా ఈ సందేహాన్ని దూరం చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ మరింత తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకున్న ఆరోగ్య సమస్యలను ఆయుర్వేద చికిత్సతో శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి.